లో బీపీ ఉన్నవాళ్ళు ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చక్కరొచ్చి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకో చెప్తా వినండి. నార్మల్‌గా ఎండాకాలంలో ఏమవుతుంది, ఈ సివియర్ స్వెట్టింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల బీపీ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ డీహైడ్రేషన్ వల్ల గూడా బీపీ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా అయినప్పుడు ఏమవుతుంది, సివియర్‌గా గిడ్డినెస్ రావడం, తలనొప్పి, వీక్‌నెస్ ఎక్కువగా ఉండడం ఇదంతా జరుగుతుంది. అండ్ చాలామంది ఏంటి చక్కరొచ్చి పడిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, అందుకోసమే మీరేం చేయాలంటే, ఈ వాటర్ ఒకటి మంచిగా తీసుకోవాలి. 3-3.5 లీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే, లో బీపీ ఉన్నవాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోరు. ఈ సాల్ట్ చాలా తక్కువగా తీసుకుంటారు. ప్లస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సరిగ్గా తీసుకోరు. డైట్ కూడా స్కిప్ చేస్తుంటారు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. మెయిన్ వాటర్ ఒకటి 3-3.5 లీటర్స్. ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి. ఈ మంచిగా వాటర్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ గానీ, ఈ ఫ్రూట్స్ అన్నీ. ప్లస్ దాంతో పాటు సాల్ట్ కూడా నార్మల్ కంటెంట్‌లో తీసుకోండి. ఈ లెమన్ జ్యూసెస్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ ఇది గూడా మంచి ఆప్షన్. ఈ డైట్ హెల్తీ డైట్ తీసుకొని ఈ ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోండి. అర్థమైంది గదా! ఇది లో బీపీ ఉన్న వాళ్ళకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా అవసరం పడుతుంది. థాంక్ యూ.